వెల్కమ్ టు పవర్ డిబేట్. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే సేనతో సేనాని. సో ఈరోజు మొదటి రోజు విశాఖపట్నం వేదికగా జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి అధ్యక్షతన జరుగుతున్నటువంటి కార్యక్రమం 28, 29 2 రోజుల పాటు మరి సమీక్షలు, సమావేశాలు కార్యకర్తలతోటి, నాయకులతోటి, ప్రత్యేకించి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ చైర్మన్లు అందరితోటి ముఖాముఖి కార్యక్రమం. అదేవిధంగా ఒక్కొక్క పార్లమెంట్ కింద కొంతమందిని సెలెక్ట్ చేసి మరి వారితోటి మీటింగ్. అదేవిధంగా క్రియాశీలక సభ్యత్వాలు పెద్ద ఎత్తున నమోదు చేసిన వారిని దాదాపు ఒక 16,000 మందిని గుర్తించి వారితో కూడా మరి విడతల వారీగా వారితో కూడా సమీక్ష నిర్వహించనున్నారు ఉప ముఖ్యమంత్రి. ఇప్పటికే మనకు అందినటువంటి సమాచారం బట్టి చూస్తే కొంతమంది నాయకులతోటి, కార్యకర్తలతోటి ఆయన చర్చిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా నియోజకవర్గాల్లో మరి ఎమ్మెల్యేల యొక్క సమన్వయం ఏ విధంగా జరుగుతూ ఉంది. తెలుగుదేశం ఎమ్మెల్యే ఉంటే మరి అక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులతోటి మరి మాట్లాడి ఎమ్మెల్యే ఏ విధంగా మరి సమన్వయపరుచుకొని ముందుకెళ్తున్నారు, మరి సమస్యలు తీర్చేటువంటి దిశగా వారు ఏ విధంగా మరి స్పందిస్తున్నారు అనేటువంటి అనేకమైనటువంటి అంశాలు జనసేన అధినేత మరి చర్చించినట్టు తెలుస్తోంది. ఇక జనసేన కార్యకర్తల్లో ఫుల్ జోష్ నింపే కార్యక్రమంలో మరి సేనతో సేనాను జరుగుతూ ఉంది. మొదటి రోజు పార్టీ బలోపేతంపై జనసేన అధినేత పవన్ పూర్తిగా మరి దృష్టి సారించినట్టయితే తెలుస్తూ ఉంది. ఇక విశాఖ సభ తర్వాత జనసేన పార్టీ నుంచి భారీగా చేరికలు ఉంటాయనేది కూడా ఒక చర్చ కూడా నడుస్తూ ఉంది. ప్రత్యేకించి ఉత్తరాంధ్రకు చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన తాజా మాజీలు జనసేన వైపు చూస్తున్నారని ఈ 3 రోజుల సమావేశాలు ముగిసిన తర్వాత, అంటే 30వ తారీఖున బహిరంగ సభ కేవలం కార్యకర్తలతోటి, సో ఆ సమావేశం సభ ముగిసిన తర్వాత జనసేన పార్టీలోకి వైసీపీ నుంచి కూడా కొన్ని చేరికలు ఉంటాయనేటువంటి ఒక వార్త కూడా నడుస్తూ ఉంది, ప్రచారంలోకి వచ్చింది. సో ఇకపోతే ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్ సేనతో సేనాని మొదటి రోజు. సో ముందుగా మనం డిబేట్లోకి వెళ్ళే ముందు